మల్టీ స్టారర్ ఈ మాట వింటే ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అవుతారు. ఏ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించినా ఫ్యాన్స్ కు పండగే. అలాంటిది ఏళ్లకు ఏళ్ళు తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న మల్టీ స్టారర్ ఎట్టకేలకు ఖరారైందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పండగే. టాలీవుడ్ కు మల్టీ స్టారర్స్ కొత్త కాదు, అలాగే వెంకీకి మల్టీ స్టారర్ మూవీస్ కొత్త కాదు. ఇప్పుడు అలాంటి మల్టీ స్టారర్ మూవీనే టాలీవుడ్ చూడబోతోంది. మరోసారి వెంకీ మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లో మాక్సిమం హీరోస్ తో మల్టీ స్టారర్స్ చేసేశాడు వెంకటేష్. ఇందులో మెగా హీరోలు కూడా ఉన్నారు, కానీ మెగా స్టార్ లేడు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరబోతోంది. చిరు, వెంకీ కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికే ఆ మల్టీ స్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడితో వెంకటేష్ కు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ముందు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సిరీస్, రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యూచర్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఇలా కొనసాగనుంది. ఈ రిలేషన్ తోనే చిరుతో అనిల్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో వెంకీ ఎంట్రీ ఇస్తున్నాడని సమాచారం. అనిల్ రావిపూడి మేకింగ్ లో చిరు నటించే చిత్రంలో చిరునే హీరో. కాకపోతే వెంకటేష్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడు. ఈ అపీరియన్స్ చాలా సేపు ఉండనుందని సమాచారం. ఒక పాట ఫైట్ కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చిరుతో వెంకీ స్టెప్పులు, ఫైట్లు ప్రేక్షకుల చేత చప్పట్లు, ఈలలు కొట్టించే విధంగా ఉండేటట్లు అనిల్ తెరకెక్కించబోతున్నాడట. వచ్చే సంక్రాంతికి చిరు, వెంకీ మల్టీ స్టారర్ సీన్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేయనున్నాయి. ముందు హిట్ వచ్చింది, తర్వాత హిట్ 2 వచ్చింది, ఇప్పుడు హిట్ 3 వస్తోంది. ఫ్యూచర్ లో హిట్ 4 కూడా రానుంది. హిట్ వచ్చిన ప్రతిసారి హీరో మారిపోతున్నాడు. మరి హిట్ 4 హీరో ఎవరు తెలుసుకుందాం రండి. హిట్ 3 రిలీజ్ కు టైం దగ్గర పడుతోంది. ప్రస్తుతానికి నాని కేసును డీల్ చేయబోతున్నాడు. 3వ భాగం క్లైమాక్స్ లో 4వ భాగం హీరో గురించి ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాడు. ఆ హీరో ఎవరై ఉంటారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు హిట్ సిరీస్ లో 3 చిత్రాలు వచ్చాయి. 3 తెలుగు హీరోలు నటించారు. కానీ 4వ హిట్ లో మాత్రం తమిళ హీరో సర్ప్రైజ్ చేయబోతున్నాడట. ఆ ఆఫర్ ను ఎవరు అందుకుంటారు అంటే ఒకటి సేతుపతి పేరు, మరొకటి సర్దార్ పేరు వినిపిస్తోంది. హిట్ యూనివర్స్ ను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు నాని. అందులో భాగంగా కోలీవుడ్ కు హిట్ సిరీస్ ను విస్తరించాలి అనుకుంటున్నాడు. ఫ్యూచర్ లో ఒక మూవీని బాలీవుడ్ హీరోతో కూడా తీయబోతున్నాడు. ఫైనల్ గా హిట్ సిరీస్ లాస్ట్ ఫిలిం లో తెలుగు, తమిళ, హిందీ హీరోలు అందరూ కలిసి కేసును సాల్వ్ చేసే విధంగా స్టోరీని డెవలప్ చేశారు. ఈ స్టోరీపై మరింత క్లారిటీ మే 1న రానుంది. ఎందుకంటే అదే రోజు హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు సినిమా ప్రమోషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కొత్త చిత్రం విడుదల అవుతోంది అంటే ఈ మూవీ జైలర్ లాగే ఉంటుందనో, కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుందనో చెప్పడం ట్రెండ్ గా మారింది. రౌడీ లేటెస్ట్ ఫిలిం కూడా అలాంటి ఒక సినిమానేనట. కొత్త సినిమా రిలీజ్ అవుతోంది. ఆడియన్స్ అటెన్షన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇస్తోన్న ఎలివేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్డమ్ కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుంది అంటున్నాడు నాగవంశీ. ఈ స్టేట్మెంట్ దేవరకొండ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తున్నాయి. గతంలో దేవర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతున్న సమయంలో కూడా నాగవంశీ ఇలాంటి కామెంట్స్ చేశాడు. దేవరలోని ఫియర్ సాంగ్ అంతకు ముందు కోలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ జైలర్ లోని హుకుం రేంజ్ లో ఉంటుందని చెప్పాడు. అంతేకాదు దాన్ని మించి ఉంటుంది అన్నాడు. ఆ తరువాత డాకు రిలీజ్ టైంలో ఈ మూవీ జైలర్ రేంజ్ లో ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో డాకు కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ కనిపించింది. ఇప్పుడు కింగ్డమ్ రిలీజ్ అవుతుంటే సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేశాడు నాగవంశీ. మరి ఈసారైనా నాగవంశీ స్టేట్మెంట్ నిజం కావాలని రౌడీ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. కింగ్డమ్ మరో కేజీఎఫ్ కావాలనుకుంటున్నాడు. రిలీజ్ కు ముందే రికార్డులు అన్ని సినిమాల వల్ల కాని పని. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ రిలీజ్ అయినప్పుడే రిలీజ్ కు ముందు రికార్డులు అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు అలాంటి మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఒక చిత్రం రిలీజ్ కు ముందే రికార్డులు తిరగరాస్తోంది. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. తమిళనాట విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. కెరీర్లో సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు దళపతి. అందుకే ఆ చిత్రం కోలీవుడ్ లో స్పెషల్ గా మారిపోయింది. మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో చేరింది. జననాయకన్ రికార్డులకు అడ్డాగా మారుతోంది. తమిళ దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్న పవర్ఫుల్ పొలిటికల్ చిత్రం జననాయకన్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉంది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ దాదాపు 120 కోట్లకు కొనుగోలు చేయటం సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ మార్కెట్ కుప్పకూలిన రోజుల్లో ఇలాంటి డీల్ కుదరటం
అది విజయ్ కు మాత్రమే సాధ్యం అంటున్నారు సినీ పండితులు. నిజానికి రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ ఓటీటీ డీల్ 110 కోట్లకు కుదిరింది. ఈ సినిమాకు ఇంత డీల్ రావడానికి మెయిన్ రీజన్ చిత్రంలో రజనీ, ఆమిర్, ఉపేంద్ర, నాగార్జున లాంటి హేమాహేమీలు ఉన్నారు. కానీ జననాయకన్ కేవలం విజయ్ స్టార్డమ్ పై, చివరి చిత్రం అనే క్రేజ్ పై 120 కోట్లు అందిపుచ్చుకుంది. ఓటీటీ డీల్ కంటే ముందే జననాయకన్ శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ దాదాపు 55 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. రిలీజ్ కు 8 నెలల ముందే జననాయకన్ 170 కోట్లు బిజినెస్ చేయటం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఇంకా ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ పెండింగ్ లో ఉన్నాయి. మొత్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే విజయ్ సినిమా పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు పరుగులు తీస్తోంది. హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను రిపీట్ చేయడంలో ప్రభాస్ ను మించిన హీరో లేడు. ఇప్పుడు అదే పని మరోసారి చేశాడు రెబల్. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సినిమాకు సంబంధించిన డైరెక్టర్ షాట్ బాగా తీస్తున్నాడని, మూవీ బాగా వస్తోందని అర్థమైంది. అంతే, ఇంకో సినిమా చేద్దామంటూ ఆఫర్ ఇచ్చాడట. డైరెక్టర్స్ ను రిపీట్ చేయడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటాడు. పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న తర్వాత ఇప్పటి వరకు చాలా మంది దర్శకులతో వర్క్ చేశాడు రెబల్. అయితే అందులో సగం మంది దర్శకులతో మళ్లీ మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ లిస్ట్ లో సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కూడా చేరిపోయాడు. రీసెంట్ గానే హను మేకింగ్ ఫౌజీ అనే మూవీని స్టార్ట్ చేశాడు ప్రభాస్. అయితే అతని మేకింగ్ కు ఫిదా అయ్యాడట రెబల్. అందుకే ఫౌజీ తర్వాత మరో చిత్రం చేద్దామంటున్నాడట. అదే నిజమైతే ప్రభాస్ తో హను బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సలార్ సీక్వెల్ కోసం ప్రశాంత్ నీల్ తో, అలాగే కల్కి సీక్వెల్ కోసం నాగశ్విన్ తో ప్రభాస్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో హను కూడా చేరిపోయాడు. ముందు చెప్పిన సినిమాలన్నీ సీక్వెల్స్, కానీ ఫౌజీ మాత్రం సింగిల్ సినిమా. అయినా సరే వన్స్ మోర్ కావాలంటున్నాడు రెబల్.